విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, శ్రీ లలితా సహస్రనామాలు ఫలితాల గురించి చెప్తున్నారు కదండి. నామ మహిమలు చెప్తున్నారు. అవునండి. నామ మహిమలు రెండవ నామం, 3 నామాలు ఒక గుత్తిగా చెప్పారు. అవునండి. తర్వాత వచ్చే రెండో నామం చెప్తారా? తప్పకుండాను. రెండో నామం అండి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్భవ. అమ్మవారు దేవతా కార్యాల కోసమే ఉద్భవించింది ఆవిడ. ఎక్కడి నుంచి? చిదగ్నికుండ, చిత్ అగ్ని అనేటువంటి ఒక కుండంలోంచి, అంటే అగ్నికుండంలోంచి ఆవిడ జన్మించింది. అందుకనే ముందు శిరస్సు కనిపించింది అమ్మవారిది. అవునండి. చిదగ్నికుండ సంభూత. ఆవిడ ఆ నామంలో ఏంటంటే చిత్ అంటే జ్ఞానం అండి. చిత్ అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడు అగ్నిలాగా తల 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 మెరిసిపోతూ ఉంటుంది. జ్ఞానం ఉన్న వాళ్ళ ముఖం చూడండి, ఆ కాంతి పుంజంలాగా ఉంటుంది వాళ్ళ మొహం. వాళ్ళ చుట్టూతో ఒక ఆరా కూడా కనిపిస్తుంది మనం గట్టిగా చూస్తే. ఆ జ్ఞానకళ అనమాట. జ్ఞానకళ అంటే చిత్కళ. అందుకని చూడండి, దేవుళ్ళ ఫోటోలు, మహనీయుల ఫోటోలు వెనకాల ఒక ఆర్చ్ లాగా వేస్తారు. రంగులతో ఒక తేజస్సు ఉంటుంది. అసలుకండి మనకు ఒక శాస్త్రం ఉంది ఆరాలో. ఒక మనిషి ముఖవర్ణం బట్టి వాళ్ళు ఏంటో, అంటే ముఖవర్ణం అంటే నలుపు తెలుపులని కాదు ఇక్కడ. వాళ్ళ ముఖం చూడంగానే వాళ్ళ కవళికలు కూడా కాదండి, వాళ్ళ ముఖం చూడంగానే వాళ్ళల్లో ఉన్న మనోభావాలు, అంటే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. వాళ్ళ ముఖంలో వాళ్ళ భావం బట్టి వాళ్ళ యొక్క సహజతత్వం, అంటే వాళ్ళ నేచర్ చెప్పగలిగే శాస్త్రం మనకు ఒకటి ఉంది. అవునండి. అలా ఫేస్ రీడింగ్ అంటారు కదా, అది మన ఆస్ట్రాలజీలో ఒక పార్ట్. అయితే ఈ మనిషి అబద్ధం చెప్తున్నప్పుడు వాళ్ళ చుట్టూతో ఒక రంగు ఏర్పడుతుందట. అబద్ధాలు కూడా చాలా జాగ్రత్తగా నవ్వుతూ చెప్తారు మనకి. మనం అనిపిస్తుంది పాపం బాగానే చెప్పాడే, మనం అట్లా అనుకుంటాం అనుకుంటే అది అబద్ధం. నిజంగా తెలిసిన వాళ్ళకి అది అబద్ధం అని తెలుస్తుంది. అలాగే కొన్ని నిజాలు చెప్తారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు, వాళ్ళు కల్పించి చెప్పరు. వాళ్ళ చుట్టూతో కూడా ఒక ఆరా ఉంటుంది, ఒక వర్ణం ఏర్పడుతుందట. అంటే ఇవన్నీ ఏంటంటే ఆంతరంగికంగా మనోనేత్రంతో దర్శించిన వాళ్ళకి ఒక మనిషి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది ఏ పరికరాలు అక్కర్లా, తెలిసిపోతుంది. ఏ పరికరాలు అక్కర్లా. వాళ్ళ చుట్టూతో ఏర్పడేటువంటి రంగుతో, దాన్ని ఆరా అంటారు. అది నలుప, ఎరుప, ఆకుపచ్చ అనేది ఆ వర్ణాన్ని బట్టి వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారు. ఇప్పుడు మనకి సినిమాల్లో చూపిస్తుంటారు లై డిటెక్టర్. ఆ లై డిటెక్టర్స్ ఉపయోగించక్కర్లా. మనిషి మాట్లాడుతుంటే అతని చుట్టూతో ఏర్పడ్డటువంటి ఆ వర్ణాన్ని, ఆరా అనేటువంటి ఆ యొక్క వర్ణాన్ని బట్టి అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా తెలిసిపోతుంది. అంటే నిజం చెప్తున్నప్పుడు మహాజ్ఞానులకే తెలుస్తుంది, కానీ అదొక శాస్త్రం అండి. మహాజ్ఞానులు అంటే ఆ శాస్త్రం అభ్యసించిన వాళ్ళకి తెలుస్తుంది. కరెక్ట్. ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు చూడండి, నిజం చెప్తున్నప్పుడు వాళ్ళ యొక్క రక్త ప్రసారం వేరుగా ఉంటుంది, అబద్ధం చెప్తున్న వాడి రక్త ప్రసారణ వేరుగా ఉంటుంది. మనం బీపీ అంటున్నాం కదా, ఇప్పుడు వాడి భయంతో వాడి బీపీ రేజ్ అవుతుంది. అలా చెప్తాడు వాడు, కానీ చాలా అద్భుతంగా నటిస్తూ చెప్తాడు అబద్ధం చెప్పినా కూడా. అలా కానీ అబద్ధం కూడా గోడ కట్టినట్టు చెప్తున్నారే, భలే చెప్తున్నారే అనుకుంటాం జనరల్గా. అలా గోడ కట్టినట్టు అబద్ధం చెప్పే వాళ్ళల్లో కూడా వాళ్ళ చుట్టూతో ఏర్పడ్డటువంటి ఆ వర్ణాన్ని బట్టి వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించేటువంటి శాస్త్రం మనకు ఒకటి ఉంది. శాస్త్రమే ఉంది. అందుకని ఇప్పుడు అమ్మవారు చిదగ్ని కుండ సంభూత అంటే చిత్ అనేది జ్ఞానం, అది అగ్నికుండంలో ఉంది. అంటే జ్ఞానము ఒక అగ్నిగుండంలోంచి బయటకు వస్తే ఒక ఆకారం ధరించినట్టుగా అమ్మవారు ఉంది. ఒక ఆకారం అగ్నికుండంలోంచి జ్ఞానము అనేటువంటి ఒక మానవాకారం బయటకు వస్తే ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఆవిడ ఎందుకు వచ్చింది అనేది రెండో వాక్యంలో. ఈవిడ ముందు ఎలా పుట్టింది అంటే చిదగ్నికుండంలోంచి ఈవిడ సంభూత జన్మించింది. ఎందుకు జన్మించింది? ఆవిడకేం పని? ఆవిడ జగన్మాత. ఆవిడ హాయిగా చింతామణి గృహంలో కూర్చోక చిదగ్నికుండంలోంచి ఆవిడ ఎందుకు బయటికి రావాలి అంటే, మరి ఈ భండాసురుడేమిటి, ఈ రక్తబీజుడేమిటి, ఈ శుంభని శుంభులేమిటి, వీళ్ళందరినీ సంహరించటానికి దేవతలందరూ ఆవిడని ప్రార్థించి వాళ్ళకున్న శక్తులన్నీ, అంటే మానవాకారంలో దేవతారూపం వచ్చినప్పుడు మానవుల్లాగానే ఉంటారు వాళ్ళు, వాళ్ళకి శక్తులు కావాలి కదా. అందుకని ఇంద్రాది దేవతల దగ్గర నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వరకు వారికి ఉన్నటువంటి శక్తులు ఆయుధాలు కూడా ఆమెకి ఇచ్చి
జన్మించమని అందరూ కూడా అంటే చిదగ్నికుండంలో వేసేసారు. వేసి ఆవిడలో ఆ శక్తులన్నీ ప్రవేశపెట్టారు. శక్తులు ఇచ్చేసారు. అందరి శక్తులు ఇస్తే అందరి శక్తులని ఆవిడ చక్కగా మేళవించుకొని చిదగ్నికుండ సంభూత పైకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇంతమంది శక్తులు ఎందుకు దానం చేశారు? దేవకార్య సముద్యత, రాక్షసుల దేవకార్యం అదేగా. దేవతలందరినీ రాక్షసులు వచ్చి సంహరిస్తున్నారు కదా. అందుకని ఆ దేవకార్యాన్ని ఆవిడ సంపూర్ణం చేయటానికి, పూర్తి చేయటానికి, దేవతలందరి కష్టాలు తీర్చటానికి దేవకార్య సముద్భవ ఆవిడ అందుకే జన్మించింది. ఇంత చక్కటి నామం అండి. అంటే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, లోతుగా తెలుసుకుంటేనే ఆ విషయం మనకి మన ఆలోచనలోకి బాగా వెళ్తుంది. వెళ్ళటం ఒకటిను. ఇప్పుడు మనం ఒక పని చెయ్యాలండి, దానికి తగిన కృషి చెయ్యాలి కదా. దేవతలందరూ ఏం చేశారు? మమ్మల్ని రక్తబీజుడు వచ్చి వేధిస్తున్నాడు, మమ్మల్ని బండాసురుడు వచ్చి వేధిస్తున్నాడు అని కూర్చోలే. అందరూ దేవతల్ని ప్రార్థించారు. ఆ దేవతలో ముగురమ్మల మూలపుటమ్మ అయినటువంటి జగన్మాతని ప్రార్థించారు. దేవతలు, ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, అష్టసిద్ధులు అందరూ కలిసి ఆవిడని వేడుకున్నారు. ఎందుకని వేడుకున్నారు? ఆవిడ మానవాకారం ధరించి వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని కాపాడాలని. అంటే వీళ్ళ కృషి ఉంది కదా. అందుకని ఈ నామం చదివితే కార్యసాధన అయిపోతుంది. మీరు ఒక పని చేయాలనుకుంటే అది అయి తీరుతుందండి. కార్యసాధన. నాకైతే ఇది అనుభవం కూడా. కొన్ని పనులు మనం చేయలేకపోతూ ఉంటాం. మన వయసు రీత్యా కానీ, పరిస్థితుల దృష్ట్యా కానీ చేయలేకపోతూ ఉంటాం. నేను అప్పుడు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకొని చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని ఒక 10 సార్లు, ఇంకా సమయం ఉంటే 18 సార్లు చదువుకొని ఆ పని మొదలు పెడితే చిటుక్కునే ఏదో ఇలా చిక్కు తీసినట్టుగా వచ్చేస్తుందండి. అంటే కార్యసాధన అవ్వాలి. కార్యసాధనకి అత్యద్భుతమైన నామం ఇది. మనం ఒక పని చేయాలి అనుకుంటే అది మన చేతుల్లో ఉండదు కదా, అమ్మవారి చేతుల్లోనే ఉంటుంది. ఏ పనైనా మనం చేసుకున్నామంటే అజ్ఞానము, అమ్మవారు చేసిందంటే జ్ఞానం. చిన్న చిటుకండి, అమ్మవారు మన చేత చేయిస్తోంది, మనమే చేసామంటే అది అజ్ఞానమే. అందుకని అమ్మవారు మన చేత చేయించాలంటే మనకు కొంచెం పుణ్యం ఉండాలి కదా. ఆ పుణ్యం ఏమిటయ్యా అంటే, నువ్వే తల్లి అనిదా సన్నన్ నాస్తే, నువ్వే నా చేత చేయించు. ఆమెను వేడుకుంటే మన చెడు కర్మలన్నీ చిదగ్నికుండంలో వేస్తే దహించిపోతాయి. అంతే, అన్నీ పోతాయి. మన పాపకర్మలన్నీ ఆ చిదగ్నికుండంలో వేస్తే ఆవిడ దేవకార్య సముద్భుతలా వచ్చి మన కార్యాలన్నీ ఆవిడే చేస్తుంది. అంటే ఆమెను నమ్ముకోవాలి, వేడుకోవాలి. ఆ వేడుకుంటాం వల్లే మన పాపకర్మలన్నీ. ఆ వేడుకోవటం కూడా నువ్వు తప్ప ఎవరు లేరు తల్లి నాకు అనుకోవాలి. మా వాళ్ళు కొంచెం చేస్తారు, నువ్వు కాస్త చెయ్యి అంటే ఆవిడ చెయ్యదు. చూడండి, కొందరు నీ కర్మ కాలిపోను అంటారు. ఆ చెడ్డ కర్మలు కాలిపోమ్మనే చెప్తారు. పెద్దవాళ్ళు ఎంత అర్థవంతమైన, నీ కర్మ కాలిపోను అంటే ఆవిడ చేసిన చెడు కర్మలన్నీ కాలిపోవాలి అన్నట్టే కదా. పోయి మంచి కర్మలు ఉంటే మనం అనుకున్న పని వెంటనే సత్ఫలితం వచ్చేస్తుంది. మనసా వాచా కర్మణ నమ్ముకొని ఆ నామం పఠిస్తాం వల్ల ఏ కార్యమైనా సిద్ధిస్తుంది. చాలా 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 చక్కటి నామం అండి. కార్య సాధనకి ఈ నామాన్ని చక్కగా 108 సార్లు రోజు పఠించండి. ఈ కార్య సాధనకు దీక్షగా కావాలంటే 41 రోజుల పాటు శుచి శుభ్రతలతో, నియమనిష్టలతో ఒక చక్కటి ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ కూర్చొని రోజు తూర్పు ముఖంగా అమ్మవారిని ఈ నామంతో చక్కగా దీక్షాపరంగా రోజు పఠించండి, ఫలితాలని పొందండి. శ్రీమాత్రే నమః. అంటే 41 రోజులు ఒక నిష్ఠగా చేసి తర్వాత ఇక మనం ఎప్పుడైనా చేసుకోవచ్చండి. కార్యసాధన అయ్యే వరకు. ఈ మధ్యకాలంలో ఒక అతనికి నేను ఒక చక్కటి నామాన్ని ఉపదేశించా. అతను 41 రోజులు చేశాడు. చేసి మధ్యలో నాకు వచ్చి చెప్పాడు, అంతగా నాకు ఫలితం రావటం లేదు మేడం, కొంచెమే కనిపిస్తోంది అన్నాడు. నేను పైకి తనతో చెప్పలేదు, కానీ చిత్తశుద్ధి కొంచెం అన్న తగ్గింది. ఏమంటే వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు రోజు 41 రోజులు చేయాలి, సమయం దొరకాలి, నియమనిష్టలు శుచి శుభ్రతలు కావాలి. అవకాశం తక్కువ ఉన్నప్పుడు కొంచెం ఏదో లేని సర్దుకొని చేస్తూ ఉంటారు. అప్పుడు కొంచెం సమయం పడుతుందేమో కానీ ఫలితం మాత్రం తప్పనిసరిగా వస్తుందండి. తర్వాత అతనే వచ్చి చెప్పాడు, మేడం మీరు ఇచ్చిన మంత్రంతో నాకు ఇది సిద్ధించింది, చాలా మంచి మంత్రం ఇచ్చారు, నాకు ఇంకొక మంత్రం కూడా ఇవ్వండి మేడం, నేను చేస్తానని అడిగాడు. అలా ఈ మంత్రం అనేది నేను ఉపదేశం చేసి ఫలితాలు పొందిన వాళ్ళ దగ్గర నుంచి విని ఆ నమ్మకంతో నేను మళ్ళీ తిరిగి ఛానల్లో చెప్పగలుగుతున్నా. ఎందుకంటే మంత్రాలు రాయటం వేరు, వాటి ఫలితాలు చెప్పడం వేరు, కానీ వాటిని ఆచరణలో పెట్టి ఫలితాలు పొందిన వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫలితాలు విని ఆనందించి మీ అందరికీ తిరిగి తెలియచేయటం వేరు. అందుకని సంపూర్ణ విశ్వాసంతో ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ నామపారాయణతో మనందరికీ లభించాలని, లభించిన వారందరూ కూడా మనతో
ఈ విషయాలు ఇంకా ఇంకా పంచుకోవాలని ఆశిస్తూ నేను మళ్ళీ కూడా ఈ ఎపిసోడ్లో మీకు మరికొన్ని నామాలు వివరిస్తానని చెప్పుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. అమ్మవారు మీకున్న పాండిత్యానికి జోడించి ఈ ఫలితాలు కూడా ఇమ్మని ఒక ప్రముఖుల ద్వారా పీఠాధిపతుల ద్వారా చెప్పించి కార్యసాధన చేయిస్తోంది. దాన్ని సమాజంలో ప్రచారం చేయటానికి మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వాళ్ళు అనేటువంటి ఒక మాధ్యమాన్ని నాకు ఒక వరంలాగా ప్రసాదించింది. మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయండి. వాటిని సమాజంలో ఉన్న వ్యక్తులకు సహాయం చేసి ప్రచారం చేయటానికి మనకు ఒక నావ కావాలి. సముద్రంలో వెళ్తూ ఉంటాం, ఎన్నో నీళ్లు ఉంటాయి చుట్టుపక్కల, కానీ ఒడ్డుకు చేరి ఆ నీటిని దాటి ఏదైనా చేయాలంటే ఒక నావ కావాలి కదా. అది కాళిదాస చెప్తాడు, ఉడుపే నాస్మి సాగరం అంటాడు. నేను ఇంత పెద్ద కవితా సముద్రాన్ని దాటలేను, ఒక చిన్న ఉడుపం అంటే తెడ్డు వేసేటువంటిది అనమాట, ఉడిపే నాస్మి సాగరం అంటాడు. నేను అలా తెడ్డు లాంటి వాడిని, సముద్రం అంతటి సాహిత్యం ఉంది నేనెంత అని చెప్తాడు ఆయన. అలాగే ఎక్కడ అమ్మవారి సాహిత్యం మనం అందించేది ఎన్నో వంతు ప్రజలకి. కాకపోతే మన శక్తి సామర్థ్యాలను బట్టి, మనకున్నటి అవకాశాన్ని బట్టి ప్రజలకి అమ్మవారి నామాలు అందించి దాని యొక్క ఫలితాలు మీరందరూ పొందాలని మా ఉద్దేశం. మా కృషి కూడా అందుకోసమే చేస్తున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారు పుస్తక రూపేణ ఎవరింటికి వెళ్తుందో తప్పకుండా చూద్దామండి, తెలియజేయండి. ఇవాళ శ్యామ్ సుందర్ అనే ఆయన ఇంటిని వరించిందండి అమ్మవారు. శ్యామ్ సుందర్ హనుమకొండ. శ్యామ్ సుందర్ గారు, అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించినాయి. త్వరలో లలితా సహస్రనామ ఫలితాలతో సహా ఉన్నటువంటి పుస్తక కుసుమం మీ ఇంటికి చేరుతుంది. పుస్తకాన్ని అందుకోండి, ఫలితాలన్నిటినీ కూడా పూర్తిగా పఠించండి. మీకు కావాల్సిన నామాన్ని చక్కగా పారాయణ చేసి సంపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించండి. శుభమస్తు. శ్యామ్ సుందర్ గారు, తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలోనే ఈ పుస్తకం అందిస్తారు. మీ పూర్తి వివరాలు, చిరునామా స్క్రీన్ పైన వచ్చిన నంబర్కి వాట్సాప్ చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.